హాయ్ అండి. నిన్న బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ వీడియో పోస్ట్ చేశాను కదండి, దాని కంటిన్యూషన్ ఈరోజు స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను చూడండి. ముందుగా కటింగ్ వీడియో చూసినాకే ఇది చూడండి, అట్లయితే బాగా అర్థమవుతుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, ఈ ఫోటోలో ఉన్నట్టుగా వస్తుందండి. లాస్ట్ కుట్టేసరికి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. పూర్తిగా చూడండి వీడియో. ముందుగా అయితే షేప్ బెల్ట్ తీసుకుంటున్నానండి. ఇదిగోండి కిందన లైనింగ్ క్లాత్ పెట్టేసి మధ్యలో ఒరిజినల్ క్లాత్ పెట్టేసి పైన వేస్ట్ క్లాత్లు ఏవైనా పెట్టచ్చు, కొంచెం లావుగున్న క్లాత్ కూడా పెట్టచ్చండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇవ్వండి టాప్ని ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇట్లా టాప్ని ఒక స్టిచ్ వేసామనుకోండి నీట్గా కనిపిస్తుందండి. ఇదిగోండి రెండో షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇది కూడా సేమ్ అట్లానేనండి. కిందన లైనింగ్ క్లాత్, మధ్యలో ఒరిజినల్ క్లాత్, పైన వేస్ట్ క్లాత్లు పెట్టేసి స్టిచ్ చేసుకోవచ్చండి. వేస్ట్ క్లాత్లు అనేవి మధ్యలో ఉండిపోతాయండి, కనిపించవండి. చూసారు కదా, ఇలా లైన్గా గీటు గీసి గోరుతో ఇలా రఫ్ చేసుకుంటే నీట్గా వస్తుంది. పైన స్టిచ్ వేసుకోవాలండి. రెండు షేప్ బెల్ట్లు కుట్టేసి పక్కన పెట్టుకుంటామండి. ప్లీజ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇగోండి ఆపోజిట్ రెండు ఇట్లా పెట్టేసుకొని వేస్ట్ క్లాత్లు కట్ చేసుకోవచ్చండి. షేప్ బెల్ట్లు ఎలా తీసుకోవాలి, ఎంత లెంత్ తీసుకోవాలి ఇంకో వీడియో చేస్తానండి. ఈ వీడియోలో చెప్తే లెంత్ ఎక్కువైపోద్దని చెప్పట్లేదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుంటామండి. ఒరిజినల్ లైనింగ్ రెండు కలిపి ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నాము. ఇది డ్రాప్ షేప్ నెక్ అండి, ఇది చిన్న నెక్కే పెట్టమన్నారు. ఇంకండి నీట్గా క్లాత్ని సర్దేసుకొని అట్లా కుట్టాలండి, లేదంటే కుచ్చులు వచ్చేస్తుంది. ఇది శారీలో బ్లౌజ్ అండి, అందుకనే కొంచెం నీట్గా కుట్టుకోవాలండి. నీట్గా అట్లా సర్దుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. పైన మొత్తం సైడ్లు, షోల్డరు, ఇంకోండి శంఖ భాగం అంతా స్టిచ్ వేసుకొని మిగతా క్లాత్ కట్ చేసుకోవాలండి. కుట్టేటప్పుడు క్లాత్ని నీట్గా సర్దుకోవాలండి. ఇంకోండి ఇట్లా నీట్గా సర్దుకోవాలి. మొత్తం ఇలా స్టిచ్ చేసాక ఇక్కడ నాకు పైపింగ్ వేయమన్నారండి, అందుకనేసి అట్లా ఉంచేసానండి. లేదంటే పైన క్లాత్ని వెనక్కి తిప్పేసి ఆ విధంగా కుట్టేవచ్చండి. నేను పైపింగ్ గురించి నీట్గా కట్ చేస్తున్నాను. పైపింగ్ లాస్ట్లో వేస్తేనే చూపిస్తాను. ఒక 1/2 ఇంచి పైన నడుము భాగం దగ్గర కొంచెం కట్ చేసుకోవాలండి సైడ్ని. అట్లయితే ఫ్రంట్ బ్యాక్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ముడతలు రాకుండా ఉంటాయి. సైడ్ని లైన్ గీసుకున్నానండి. ఆల్రెడీ ముందుగా చూపించానండి, కనిపించలేదని మళ్ళీ గీసాను. ఇది డాట్స్ వేసుకోవడానికండి, బ్యాక్ డాట్స్ వేసుకోవడానికి. ఇది 3 ఇంచెస్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక డాట్స్ వేసుకుంటున్నానండి. ముందుగా నేనైతే డాట్స్ వేసుకుంటానండి. దీని మీద పట్టీ వేసుకుంటే స్టిఫ్గా నిలబడుతుందని. ఇవ్వండి కొన్ని సారీలో బ్లౌజులు ఎంత నీట్గా సర్దుతున్నా కొంచెం ముడతల్లా కనిపిస్తాయి. కుట్టేటప్పుడు నీట్గా పెట్టుకొని కుట్టాలండి. ఇంకోండి ఇట్లా వస్తుంది. నేను తర్వాత పైపింగ్ వేస్తానండి మెడకి అంతను. ఇప్పుడు నడుము పట్టి వేసుకుంటానండి. నడుము పట్టి ఆల్రెడీ ముందు స్టిచ్ చేసి ఉంచుకున్నాను. పైన ఇవ్వండి అట్లా స్టిచ్ చేయాలి. డాట్స్ వేసాం కదండి, అక్కడ చిన్న కుచ్చులాగా పెట్టాలండి. అట్లయితే
మనం మలిచేటప్పుడు బాగా వస్తుందండి, పైకి తేలకుండా ఉంటుంది నడుము. ఇదిగోండి ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇట్లా కొంచెం నీట్గా గోరుతో ఇట్లా అనేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇంకోండి ఈ విధంగా ఉంటుంది. మనం కుట్టేటప్పుడు లోపల ఇట్లా మలిచేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా లాస్ట్ జాయిన్ చేసినప్పుడు అండి, బ్యాక్ పార్ట్ను ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు ఇవి హ్యాండ్స్ అండి. ఈ హ్యాండ్స్కి లేస్ వచ్చిందండి, అందువల్ల నేను లేస్ ముందుగా తీసేసాను. మొత్తం కుట్టినాక పైన లేస్ వేస్తానని ఆ చివరిని నీట్గా లేదని కట్ చేస్తున్నానండి. ఇట్లా నీట్గా లేదని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ను పైన ఈ క్లాత్ వేసుకొని స్టిచ్ చేసేసి అవతల ఉల్టా తిప్పేవచ్చండి. పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి మనం ఉల్టా తిప్పేసామనుకోండి, దాని మీద ఇంకో స్టిచ్ వేసుకుంటే సరిపోయిద్దండి. ఇదిగోండి సెకండ్ హ్యాండ్ కూడా అట్లానే కుట్టుకోవాలి. ఒరిజినల్ క్లాత్ కిందన పెడతాను, పైన అయితే లైనింగ్ క్లాత్ పెడతాను. ఒక పాదం అంతా మందంలో కుట్టాలండి, వెడల్పులోన. ఇదిగోండి పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి, నీట్గా సర్దుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇంకోండి రెండోది కూడా సేమ్ అట్లానే స్టిచ్ వేసుకోవాలి. ప్లీజ్ అండి లైక్ చేయండి. ఇంకొన్ని హ్యాండ్స్ రెడీ అయ్యాయి. లో కటింగ్ నేను తీసేసానండి, మీకు అది చూపించలేదు, కనిపిస్తుంది కదా నా వైపు ఉంది, అదే లో కటింగ్. లేస్ 2 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అవ్వండి స్ట్రైట్గా హ్యాండ్ భుజం నుంచి బాగా నీట్గా కనిపించే విధంగా అది కుట్టుకోవాలండి. లేస్ కొన్నిటికి చిన్నగా వస్తాయి కదండి, సెంటర్కి వచ్చేటట్టుగానే మనం స్టిచ్ చేసుకోవాలి. ఇంకోండి ఈ విధంగా చివరిని వచ్చి కొంచెం మడిచేసి కుట్టుకోవాలి, లేదంటే బయటికి కనిపిస్తాయి. 2 కుట్లు వేసుకోవాలండి లేస్కి. ఆల్రెడీ హ్యాండ్స్కి లేస్ ఇచ్చేసారండి. మధ్య అట్లా చిన్న దారాలు ఉంటే వెంటనే కట్ చేసుకోవాలండి, లేదంటే మెస్సీగా కనిపిస్తుంది. ఇంకో రెండో హ్యాండ్ కూడా సేమ్ అట్లానే స్టిచ్ చేసుకోవాలి. ఇంకోండి 2 లేసులు జాయిన్ చేశాను కదా, హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. చిన్న ఏవైనా క్లాతులు ఉంటే కట్ చేసేయాలి, దారాలు పోగులు లాంటివి ఉంటే కట్ చేసుకోవాలి ముందుగానే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నామండి. ఒరిజినల్ లైనింగ్ 2 జాయిన్ చేసుకుంటున్నాను. ఇది క్రాస్ కటింగ్ కదండి, లైనింగ్ బ్లౌజ్కి ఎలాగో మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ కుట్టుకుంటామో ఫ్రంట్ షేపు, సేమ్ అట్లానే కుట్టుకుంటామండి. కొంచెం దీన్ని బోట్ నెక్ వచ్చేసి క్రాస్ కటింగ్ పెట్టామనుకోండి, ఫ్రంట్ది కొంచెం మార్పులు ఉంటాయండి, కొన్ని టిప్స్ కూడా ఉంటాయి, అవి ఇంకా వేరే వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఇదిగోండి 2 ఇట్లా రెడీ చేసుకున్నాను. ఇదిగోండి వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేస్తున్నాను. లైనింగ్ క్లాత్ కరెక్ట్ తీసుకుంటాను, ఒరిజినల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటాను. మొత్తం స్టిచ్ అయిపోయాక ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని తీసేయచ్చు. ఇవ్వండి ఈ విధంగా. ఆల్రెడీ నేను డాట్స్ ముందుగా పెట్టుకున్నానండి, కటింగ్ వీడియోలో చూపించాను కదా, అది కనిపించలేదని నేను చాక్ పీస్తో మరలా గీసాను. ఇదిగోండి డాట్స్ కొడుతున్నాను. ఇప్పుడు
స్టార్టింగ్ కొంచెం రఫ్ చేసుకోవాలండి, లాస్ట్లో కూడా రఫ్ చేసుకోవాలి. నేను 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇది మెయిన్ డాట్ వేసానండి. ఇదిగోండి, ఒక మెయిన్ డాట్ వేస్తేనే మనకి నీట్గా కనిపించేస్తుంది ఇట్లా షేప్ వచ్చేటట్టుగా. ఇది ఉక్సులు పెట్టి కాజల్ పెట్టి మధ్యలో ఉన్న డాట్ అండి ఇది. ఇంకోండి ఇది ఏమొచ్చి శంఖ భాగంలో ఉన్న డాట్ అండి ఇది. ఇంకా చూసారు కదా, ఆల్రెడీ షేప్ కనిపిస్తుందండి. సేమ్ రెండోది కూడా సేమ్ ఇట్లానే స్టిచ్ చేసుకోవాలండి. రెండోది ఆల్రెడీ స్టిచ్ చేసానండి. అవ్వండి, ఇప్పుడు షేప్ బెల్ట్లు మనకి మనం జాయిన్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా కుట్టేటప్పుడు మనం మెయిన్ డాట్ అనేది పాదం వైపు ఉండేటట్టుగా చిన్నది మలుచుకొని అటువైపు పెట్టాలండి, లేదంటే మనకి నీట్గా కనిపించదు. ఇదిగోండి, ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. షేప్ ఓపెన్ చేసి మనం కుడతాం కదండి. ఇప్పుడు వెనక ఉన్న షేపు అది లైనింగ్ క్లాత్ కదండి, కొంచెం మలిచేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి టాప్ది. ఇట్లయితే పోగుల్లాగా ఉన్నవి ఏమీ కనిపించవండి, అన్నీ నీట్గా కనిపిస్తాయి, లోపలికి వెళ్ళిపోతాయి కదా. ఇంకోండి, అది చేసేసాను. ఇది రెండోదండి ఈ షేపు. ఇక్కడ డాట్ వచ్చేసి మన వైపు ఉండేటట్టుగా మలుచుకోవాలండి. ఇదిగోండి, ఈ షేప్ కూడా అట్లానే సేమ్ లోపల వేస్ట్ క్లాత్ లోపలికి పెట్టేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోండి, సేమ్ క్రాస్ కటింగ్కి మన లైనింగ్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ ముందు పార్ట్లు ఎట్లా కుట్టుకుంటామో సేమ్ ఈ బోట్ నెక్ కూడా అంతేనండి. ప్రిన్స్ కట్ అయితే వేరే ఉంటుందండి, అది చెప్పేటప్పుడు చెప్తానండి, అది వీడియో. ఇప్పుడు హుక్స్లు రెండు కరెక్ట్గా వచ్చేసాయి కదా, బాగున్నాయి కదా. హుక్స్లు పట్టి కాజా పట్టి రెండు వేసుకుంటామండి. ఇదిగోండి, ఇది కాజా పట్టండి. నేను పైన నుంచి వేస్తాను. ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసి వేసుకుంటాను. లైనింగ్ క్లాత్ అయినా పెట్టుకోవచ్చులండి. ఈ క్లాత్ కొంచెం ఎక్కువ ఉందని నేను ఈ క్లాత్ సెట్ చేశాను, లైనింగ్ క్లాత్ తక్కువ ఉందని. ఇది 1.5 ఇంచ్ తీసుకుంటానండి కాజా పట్టికి వేసిన క్లాత్. కింద రఫ్ చేసుకోవాలండి ఇట్లా. ఇలాగ తిప్పేసి మలుచుకొని లోపల క్లాత్ కొంచెం ఇట్లా ఫిల్టీ పెట్టుకొని ఇట్లా జాయింట్ చేసుకోవాలండి. పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇంకోటి ఇట్లా నీట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి. నీట్గా ఇట్లా స్టిచ్ వేసుకొని ఇంకా తిప్పేసి మళ్ళీ ఇంకో టాప్ని ఇంకో స్టిచ్ వేసుకోవాలి. అట్లయితే స్టిఫ్గా నిలబడుతుంది కాజాల పట్టి. ఈ కాజాల పట్టి అనేది కొందరికి ఎడమవైపు వస్తుంది, కొందరికి కుడివైపు వస్తుందండి. మీకు చెప్పాను కదా ఒక వీడియోలో, మనకి ఇచ్చే బ్లౌజ్ ఎట్లా ఉందో దాన్ని చూసుకొని వేయాలని. ఇది హుక్స్లు పట్టి వేస్తున్నానండి. దీనికైతే 3 ఇంచుల క్లాత్ తీసుకుంటున్నాను. ఇదైతే లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. ముందుగా రఫ్ చేసుకొని స్ట్రైట్గా అక్కడట ఒక కుచ్చు ఇవ్వాలండి, ఎందుకంటే మనం అటు మలుస్తాం కదా, అప్పుడు అందం కనిపించడానికి. ఇవ్వండి, అటువైపు పెట్టేసి కొంచెం పైన స్టిచ్ వేసుకోవాలి. మరలా ఇంకొక మడప వేసేసి పైన ఒక
మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకుంటాము. రెండు షోల్డర్ లాగా దగ్గర పెట్టేసి జాయిన్ చేసుకుంటాము. రెండేసి కుట్లు వేసుకోవాలండి, లేదంటే ఊడిపోతాయి. ఏమైనా మధ్యలో దారాలు అవి అడ్డుపడేటట్టు అయితే అవి కట్ చేసుకోండి వెంటనే, అట్లయితే నెక్స్ట్ మరి చిరాకు ఉండదు. రెండోది కూడా సేమ్ ఇట్లానే జాయిన్ చేసుకోవాలండి. డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇవ్వండి ఇట్లా దారాలు ఉన్నాయి కదండి, అవి వెంటనే కట్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుందండి. చిన్నది హెచ్చు తగ్గులు ఏవైనా వస్తే కొంచెం లైన్ కట్ చేసేయండి. ఇదిగోండి ఫ్రంట్ భాగం ఫ్రంట్కి వచ్చేటట్టుగా సెంటర్లో పెట్టేసి మనం ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇదిగోండి లైన్ అట్లా ఒక పాదం మందంలో కుట్టుకొని అలా రావాలండి. ఫ్రంట్ భాగం ఫ్రంట్కి వచ్చేటట్టుగా హ్యాండ్ ఫ్రంట్, మనం ఆల్రెడీ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు లో కటింగ్ చేసేటప్పుడు డాట్ పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఇగుండి తిప్పేసి వెనక భాగం వెనక వచ్చేటట్టుగా కొంచెం అట్లా ఒక పాదం మందంలో కుట్టుకోవాలి. ఇగుండి ఈ విధంగా కుట్టేసుకోవాలి. మరలా ఇంకో కుట్టు వేసుకోవాలండి, 2 కుట్లు వేసుకోవాలండి. ఆ కుట్టు మీదే ఇంకోటి వేసుకోవాలి. ఇట్లా సేమ్ లైన్ వేస్తేనే తర్వాత హ్యాండ్ నీట్గా కనిపిస్తుందండి. ఒకే లైన్ వేయాలి, లేదంటే హ్యాండ్ దగ్గర హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. ఇవ్వండి చిన్న దారాలు ఏమైనా ఉంటే వెంటనే కట్ చేసుకోండి. ఇవ్వండి చూసారు కదా హ్యాండ్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇవ్వండి ఈ విధంగా రెండో హ్యాండ్ కూడా సేమ్ అట్లానే జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగం ఫ్రంట్కి వచ్చేటట్టుగా ఆ విధంగా ఇది సెంటర్లో డాట్ పెట్టుకొని మనం కట్ చేసేది. ఇక నీట్గా అట్లా కుట్టుకోవాలి. తిప్పేసి ఈ విధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో కుట్టు మరలా వేసుకోవాలండి. ఇవ్వండి ఇది ముందుగా నేను క్రాస్ పట్టీ తీసుకున్నానండి. ఇది పైపింగ్ గురించి అండి, మాకు పైపింగ్ వేయమన్నారు, వెనక్కి తాళ్ళు పెట్టమన్నారండి. అందువల్ల ఇది పైపింగ్ గురించి ముందుగా కుట్టేసుకొని ఉంచానండి. ఇది లైనింగ్ క్లాతేనండి. శారీలో కలర్ క్లాత్ కలర్ లేదని ఈ లైనింగ్ క్లాత్ది సెట్ చేశానండి. ఇది బాగానే ఉంటుందని చెప్పేసి, కుచ్చుకోకుండా ఉంటుందని ఒక పాదం మందం అట్లా అలా కుట్టుకొని రావాలండి. కొంచెం స్లో కుట్టాలండి, లాక్కూడదండి, లాగితే షేప్ పోతుంది. ఇదిగోండి డ్రాప్ షేప్ దగ్గర మెడ దగ్గర అట్లా నీట్గా కుట్టుకోవాలి. ఇదిగోండి ఇట్లా నెక్స్ట్ తర్వాత తిప్పేసి ఈ విధంగా లైన్గా ఇంకో స్టిచ్ వేసుకోవాలి. రెండో స్టిచ్ కూడా వేసుకుంటే మనకు పైపింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అవునండి ఆ విధంగా నేను క్లాత్తోనే పైపింగ్ వేసానండి. తర్వాత పైపింగ్ వీడియో కూడా పెడతాను మీకు ఇంకొకటి. ఇదండి పైపింగ్ వేసేసాను. నెక్స్ట్ సైడ్ ఒక స్టిచ్ వేసుకుంటే పైపింగ్ అనేది పైకి తేలకుండా ఉంటుంది. చూసారు కదా చిన్న రౌండ్లా కుట్టాను. చిన్నది పెట్టమన్నారండి, రౌండ్ పెద్దది వద్దన్నారు. ఈ బ్యాక్ వేరే మోడల్ కూడా చాలా పెట్టుకోవచ్చండి. ఇదిగోండి లైన్గా సైడ్ని జస్ట్ అట్లా ఇంకో స్టిచ్ వేసుకుంటే బ్యాక్ ఫ్రంట్ నీట్గా కనిపిస్తుంది, పైకి తేలకుండా. ఇదిగోండి చూసారు కదా ఇట్లా పైపింగ్ వస్తుంది. నేను తాళ్ళు వేస్తానండి అక్కడట,
ఇగోండి తాళ్ళు రెడీ చేసుకొని ఉంచుకుంటున్నాను. ఇగోండి ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇంకా హ్యాండ్ లూజ్ తీసుకున్నాను, తర్వాత శంఖ భాగం తీసుకున్నాను. సేమ్ ఆల్రెడీ నేను ముందు డాట్లు పెట్టిన దగ్గరికే వచ్చాయి. లైన్గా స్టిచ్ చేసుకొని ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం ఒకే విధంగా వచ్చేటట్టుగా మనం స్టిచ్ వేసుకోవాలండి. ఇగోండి చూసారు కదా, బ్యాక్ పట్టి బ్యాక్, ఫ్రంట్ పట్టి ఫ్రంట్కి వచ్చే విధంగా మనం ముందుగా డాట్ వేసుకొని ఇగోండి ఇట్లా కింద రఫ్ చేయాలండి, ఊడిపోకుండా ఉంటుంది. ప్లీజ్ అండి లైక్ చేయండి. చూసారు కదా, ఇగోండి ఇక్కడ ప్లస్ మార్క్ లాగా వస్తే మనకి హ్యాండ్ నీట్గా వచ్చేటట్టుగా అండి. ఇగో వచ్చింది కదా, అలాగే రెండో వైపు కూడా మనం జాయిన్ చేసుకుందాము. హ్యాండ్ లూజ్ తీసుకోవాలి, శంఖ భాగం తీసుకోవాలి. అగోండి చూసారు కదా, అదిగో హ్యాండ్ లూజు శంఖ భాగం తీసుకొని మనం స్ట్రైట్గా కింద వరకు కుట్టేసుకొని వచ్చేయడం అండి. బ్యాక్ పార్ట్ బ్యాక్, ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ మనం ముందుగానే కొలిచేసి అక్కడ డాట్స్ పెట్టుకొని ఉంచుకుంటాం కదా. ఇగోండి పైకి కిందకి లేకుండా నీట్గా వచ్చింది కదా, అక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలి. ఇలాగే 2-3 కుట్లు వేసుకోవాలండి. ఇగోండి చూసారా, నీట్గా వచ్చింది కదా, సేమ్ ఒకేలాగా హుక్సులు బట్టి హుక్సుల వైపు. ఇగోండి ఆ జాకెట్ మనం కుట్టిన జాకెట్కి కొంచెం మిగిలింది. ఈ మిగిలింది ఏమొచ్చి మనం ఇప్పుడు మళ్ళీ జాయిన్ చేసుకుందాము. షేప్ పట్టి దగ్గర కొంచెం లోపకి ఒక 1/2 ఇంచి అంతా, ఇగోండి కొంచెం లోపకి 1/2 ఇంచి అంతా కుట్టేసుకొని శంఖలోకి ఆ జాయింట్కి కలిపిస్తే ఇంకా అది అడ్జస్ట్ అయిపోద్ది అక్కడట. మనం అక్కడ లూజ్ అయినా సరే ఆ విధంగా కుట్టుకోవాలండి బ్లౌజ్ని. ఇగోండి జస్ట్ పావు అయితే ఇంకా సరిపోయింది, ఆ లూజు దీనికి అడ్జస్ట్ అయిపోతుందండి. ఇగోండి 2-3 కుట్లు వేసుకోవాలండి. అట్లా మనం ఎప్పుడైనా కావాలంటే ఇప్పుకోవడానికి అట్లా లైన్గా వేసుకోవాలి. ఇగోండి 2 క్లాతులు మెస్సీగా ఉండకుండా లోపల ఇలా జాయిన్ చేసుకుంటే అందం కనిపిస్తుందండి, బయటికి పోగుల్లాగా రాకుండా నీట్గా కనిపిస్తుంది. ఇంకోండి ఇట్లా వేసుకున్నాం అనుకోండి, బయటికి పోగులు లేకుండా అందం కనిపిస్తుంది. ఈ విధంగా నీట్గా వస్తుంది. ఇంకా చూసారు కదా, ఈ విధంగా